నేడు ఐపీఎల్ 2026లో చెపాక్ స్టేడియం వేదికగా కీలక పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై వేదికగా మ్యాచ్ జరగనుండగా ఈ పోరు ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో మ్యాచ్ చూడడానికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ని చివరిసారిగా గ్రౌండ్లో చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో చెన్నై టీం ఉండగా ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ భావిస్తోంది కదా. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, సింధు ఈరోజు ఐపీఎల్ 2026లో కీలక పోరు అయితే జరగనుంది. అయితే చెన్నై వేదికగా చెపాక్ మైదానంలో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో అయితే ఈ రోజు పోరు జరగనుంది. అయితే ముఖ్యంగా ఈరోజు మ్యాచ్ అయితే ఇరు జట్లకు చాలా కీలకం కానుంది. అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇరు జట్లకు చాలా కీలకమైన మ్యాచ్. అంతేకాకుండా ఈరోజు అంటే ఇంతవరకు ఐపీఎల్ 2026లో ఒక మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోని ఈరోజు మ్యాచ్లో ఒక మ్యాచ్ ఆడతాడంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే చెన్నైకి చివరి మ్యాచ్ అంటే చెన్నైలో చివరి మ్యాచ్ అంటే దాదాపు మ్యాచ్లన్నీ ముగిసే సమయం అయితే వచ్చేసింది. మరి ఇంకా నెక్స్ట్ మిగిలినది ప్లే ఆఫ్ మ్యాచ్లే కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ధోని ఆడతాడు అనే ఒక ప్రకటన అయితే వెలువడింది. అయితే ధోని మ్యాచ్ ఆడతాడనడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు చెన్నై సూపర్ కింగ్సే కాకుండా మిగతా మొత్తం అభిమానులు ధోనిని ఒకసారైనా గ్రౌండ్లో చూడాలి, చివరిసారిగా ధోని గ్రౌండ్లో చూడాలి అనే ఉద్దేశంతో అయితే పెద్ద సంఖ్యలో క్రీడా అభిమానులు అయితే చెన్నైకి చేరుకున్నారు. గ్రౌండ్ కూడా టికెట్ కూడా హాట్ కేకులు అమ్మడబోయాయి. అయితే టికెట్ ధరలు కూడా 2,000 రూపాయలు ఉన్నది 20,000 రూపాయలు పెట్టి కూడా కొనే పరిస్థితి అయితే కొనసాగుతోంది. అయితే ధోని మరి ఐపీఎల్లో ఇదే చివరి మ్యాచ్ అనడంతో కూడా ఒక్కసారిగా క్రీడాకారులలో క్రీడాభిమానులలో కూడా కొంచెం అనిశ్చిత అయితే నెలకొంది. అయితే మరి ధోనిని చూస్తామో మరి లేదా అనేది అయితే వారికి మధ్యలో మెలుగుతున్న విషయం అయితే ముఖ్యంగా ఐపీఎల్ చూసుకుంటే ఐపీఎల్లో చెన్నైకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు గెలిస్తేనే నెక్స్ట్ స్టేజ్ కంటే మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళే పరిస్థితి ఉంది. హైదరాబాద్కి కూడా ఈరోజు గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ప్లేస్ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఇరు జట్లకు ముఖ్యంగా చాలా కీలకంగా మారనుంది ఈ మ్యాచ్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ధోని అభిమానులు సైతం ధోని ఎప్పుడు ఆడతాడా ఇందులో చూస్తున్నారు. ధోని అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి అయితే 4 మ్యాచ్లకు దూరంగా ఉంటాడని ఫస్ట్లో చెన్నై యాజమాన్యం అయితే ప్రకటించింది. తర్వాత కాలంలో అయితే ధోనికి కండరాలు పట్టేయడంతో పూర్తిగా ధోని ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్నారు చెన్నై అభిమానులు. అలాగే చెన్నై అభిమానులు కాకుండా ధోని అభిమానులు భారతదేశం మొత్తం ధోని అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సింధు, రైట్, థ్యాంక్ యూ విజయ్.